నా పేరు టుక్ టుక్. మేము ఆడే ఇన్నింగ్స్ టుక్ టుక్. మేము వచ్చిన దేశం టుక్ టుక్. కానీ పేరుకు మాత్రం నేనే కింగ్, నేనే వరల్డ్ క్లాస్ ప్లేయర్ అండ్ నేనే ప్రీమియం బౌలర్ని అని చెప్పుకుంటారు. కానీ నిజాలు మాట్లాడుకుంటే మాత్రం వీళ్ళవేవీ కాదు. వీళ్ళు T20లో టెస్ట్ మ్యాచెస్ ఆడుతారు. అలాంటి ప్లేయర్స్ వీళ్ళు. పాకిస్తాన్కు చెందిన మొహమ్మద్ రిజ్వాన్ ప్రపంచం ముందు తన పరువుని మొత్తం దారుణంగా పోగొట్టుకున్నాడు. ఈ ఘోర అవమానం ఎందుకు జరిగిందంటే పాకిస్తాన్ టీం నుండి అతన్ని ఎలాగైతే తీసేశారో సేమ్ అదే రీజన్ వల్ల ఇక్కడ బిగ్ బ్యాష్ లీగ్లో కూడా అతను మ్యాచ్ ఆడుతుండగా బయటికి పంపించేశారు టీం మేనేజ్మెంట్. ఈ వీడియోలో మనం వీళ్ళ ముగ్గురు ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని. మొహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం అండ్ షహీన్ షా ఆఫ్రిది వీళ్ళందరూ బిగ్ బ్యాష్ లీగ్ ఆడడానికి ఆస్ట్రేలియాకి వెళ్లారు. ఆస్ట్రేలియాలో వీళ్ళ పేర్లను మరియు ప్రఖ్యాతులను ఇంకా పెంచుకోవడానికి వెళ్తారనుకుంటే వీళ్ళు మాత్రం మొత్తం చెడగొట్టుకున్నారు. ఎందుకంటే బిగ్ బ్యాష్ లీగ్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ని రిటైర్డ్ అవుట్ చేశారు. ఆ రిటైర్డ్ అవుట్ అయిన ప్లేయరే మొహమ్మద్ రిజ్వాన్. ఎందుకు రిటైర్డ్ అవుట్ అవ్వాడంటే చాలా వరకు అతను ఆడే ఇన్నింగ్స్ టుక్ 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 అంటూ చాలా నెమ్మదిగా ఆడుతున్నాడు. T20 క్రికెట్లో అందరికీ తెలుసు స్ట్రైక్ రేట్ 200తో చాలా జట్లు 200, 220 కొట్టాలని చూస్తుంటాయి. మన ఇండియా టీంని చూసుకుంటే అది అభిషేక్ శర్మ అయినా, సంజు శాంసన్ అయినా, లేదా తిలక్ వర్మ అయినా, హార్దిక్ పాండ్యా అయినా మొదటి బాల్ నుంచి కొట్టడం వాళ్ళకి అలవాటు. కానీ ఇక్కడ వీళ్ళని చూసుకుంటే మాత్రం మొహమ్మద్ రిజ్వాన్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అతను ఆడింది 8 మ్యాచెస్ బిగ్ బ్యాష్ లీగ్లో అండ్ ఆ 8 మ్యాచెస్లో 164 బాల్స్ ఆడాడు అండ్ ఆ 164 బాల్స్లో 167 రన్స్ కొట్టాడు. అంటే దాదాపుగా బాల్కి 1 రన్ మాత్రమే కొడుతూ మ్యాచ్ని కొనసాగిస్తున్నాడు. ఇన్నింగ్స్ మధ్యలో వచ్చే మొహమ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ మంచిగా చేస్తాడనుకుని టీం తీసుకుంటే అతనేమో సింగిల్స్ తీస్తూ ఇంకా ప్రెషర్ని పెంచుతున్నాడు టీంలో. అతని ఇన్నింగ్స్ చూసిన ప్రతి ఒక్కరూ ఒకటి అంటున్నారు, టుక్ 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 అని ఇంకా ఎంతకాలం ఆడుతావు అని. అండ్ టెస్ట్ జట్లో ప్లేస్ కావాలంటే అలా అడగొచ్చు కదా, అలా కాదని T20లో టెస్ట్ క్రికెట్ ఆడుతావా అని చాలామంది అతన్ని ట్రోల్ చేస్తున్నారు. అండ్ మొహమ్మద్ రిజ్వాన్కి ఒక్క 6 కొట్టడానికి 152 బంతులు పట్టాయి. అంటే 8 మ్యాచ్లు ఆడిన అతను 152 బంతుల్లో ఫస్ట్ 6 కొట్టాడు. అదే మన అభిషేక్ శర్మని చూడండి, ఫస్ట్ బాలే 6 కొట్టడానికి ముందుకొచ్చి మరీ ఆడతాడు. వీళ్ళలాగా భయపడరు మన బ్యాట్స్మెన్స్. BBLలో ఉండే టీం మేనేజ్మెంట్ మాత్రం ఒకటే అనుకుంటున్నారు, మాతో పెద్ద స్కామ్ జరిగింది, వీళ్ళెవరో పెద్ద ప్లేయర్స్ అని ఆస్ట్రేలియాకి తీసుకొని వస్తే వీళ్ళు మాత్రం ప్రతి మ్యాచ్లో టుక్ టుక్ ఇన్నింగ్స్ ఆడుతూ మొత్తం జట్టుని వెనకకు లాగేస్తున్నారని. అసలు విషయం ఏం జరిగిందంటే మెల్బోర్న్ రెనగేట్స్కి ఆడుతున్న మొహమ్మద్ రిజ్వాన్ చాలా నెమ్మదిగా ఆడుతున్నాడు. టీం స్కోర్ని పెంచాల్సిన అవసరం వచ్చిన సిచ్యువేషన్లో కూడా అతను మాత్రం సింగిల్స్ తీస్తూ డాట్ బాల్స్ ఆడుతూ ఇన్నింగ్స్ని నడిపిస్తున్నాడు. అందుకనే వాళ్ళ టీం యొక్క మేనేజ్మెంట్ ఇక నువ్వు ఆడిన ఇన్నింగ్స్ చాలు, ఇక వచ్చి పక్క కూర్చో, నెక్స్ట్ బ్యాట్స్మెన్ వచ్చి ఆడతాడని చెప్పేసింది. దాంతో మొహమ్మద్ రిజ్వాన్ తన తలని దించుకొని ఘోరమైన అవమానాన్ని భరిస్తూ బయటికి వెళ్ళిపోయి కూర్చున్నాడు. నిజం చెప్పాలి అంటే ఇక్కడ BBLలో వాళ్ళ టీం మేనేజ్మెంట్ తప్పేమీ చేయలేదు. ఎందుకంటే ఇంటెంట్ అనేది చాలా బాగుండాలి, పాజిటివ్ ఇంటెంట్తో ఆడాలి. అంతేకాని ప్రతి బాల్ని డాట్ చేస్తూ లేకపోతే సింగిల్స్ తీయడం ద్వారా టీంకి ఏమీ ఉపయోగం ఉండదు. అదే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీస్ సాధిస్తూ సింగిల్స్ అనేది స్ట్రైక్ రొటేటింగ్ చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా టీంలో ఉండేవాడే మొహమ్మద్ రిజ్వాన్. కానీ అతను చేసిన తప్పిదం వల్లే అతడు ఆల్రెడీ పాకిస్తాన్ టీంలో నుంచి డ్రాప్ అయ్యాడు. మనందరికీ తెలిసిన విషయమే. ఏషియా కప్లో మొహమ్మద్ రిజ్వాన్ అండ్ బాబర్ ఆజంలని వాళ్ళ టీం మేనేజ్మెంట్ తీసేసింది. ఎందుకంటే వీళ్ళు ఇలానే ఆ ఇన్నింగ్స్ ఆడుతున్నారు, దీనివల్ల వాళ్ళకే కాదు టీంకి కూడా నష్టమని టీంలో నుంచి తీసేశారు. ఇప్పుడు BBLకి వెళ్ళి అక్కడ కూడా అదే పని చేసి వాళ్ళ పరువుని గంగార్పణం చేస్తున్నారు. ఇక్కడ మనం ఇంకొక ప్లేయర్ గురించి మాట్లాడుకోవాలి. అతడే షహీన్ ఆఫ్రిది. ఇతడు తన డెబ్యూ మ్యాచ్లో ఏం చేశాడంటే కేవలం 2.5 ఓవర్లు మాత్రమే వేసి 43 రన్స్ ఇచ్చాడు. అండ్ ఆ 43 రన్స్లో కూడా చాలా వరకు బీమర్ బాల్స్ ఇస్తున్నాడు. అందులో నో బాల్స్ కూడా ఉన్నాయి. దానివల్ల ఎంపైర్స్ అండ్ టీమ్ మేనేజ్మెంట్ అతన్ని బౌలింగ్ నుంచి తీసేసి మళ్ళీ ఆ మ్యాచ్లో అతనికి బౌలింగే ఇవ్వలేదు. కానీ పేరుకు చెప్పుకోవాలని వాళ్ళు ఏం చెప్తారంటే ఆస్ట్రేలియాకి మిచెల్ స్టార్క్ ఉన్నాడు, ఇండియాకి జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు, పాకిస్తాన్కి షహీన్ షా ఆఫ్రిది ఉన్నాడు. మా పాకిస్తాన్ ఆటగాడిన షహీన్ షా ఆఫ్రిది ప్రీమియం ఫాస్ట్ బౌలర్ అని అంటారు. ఎక్కడ ప్రీమియం ఫాస్ట్ బౌలర్? మా గల్లీలో అయితే ప్రతి బాల్ లీగల్గా వేసే బౌలర్స్ అయినా ఉంటారు, వీళ్ళలాగా బీమర్లు వేసే బౌలర్లు ఉండరు. ఇప్పుడు మనం ఇంకొక ప్లేయర్ గురించి మాట్లాడుకోవాలి. అతడే బాబర్ ఆజం. ఇండియాకి విరాట్ కోహ్లీ ఎలానో పాకిస్తాన్కి మాకు బాబర్ ఆజం ఉన్నాడని ఎంతో గొప్పలు చెప్పుకుంటారు పాకిస్తాన్ ప్లేయర్స్.
అదేవిధంగా వాళ్ళ మీడియా కూడా ఎంతో హైప్ చేస్తారు బాబర్ అజామ్ని. కానీ నిజం చెప్పాలంటే అతని స్కోర్స్ చూస్తే మాత్రం 8 మ్యాచ్లు ఆడిన బాబర్ అజాం కేవలం 154 రన్స్ స్కోర్ చేశాడు. అది కూడా 148 బాల్స్ ఆడి. తను ఓపెనింగ్ చేస్తాడు. ఓపెనింగ్కి వచ్చిన అతడు రన్నే బాల్ చేశాడు ఆల్మోస్ట్. అండ్ తన స్ట్రైక్ రేట్ 104. అది చాలా అంటే చాలా తక్కువ, మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు T20 ఇంటర్నేషనల్స్లో రిటైర్ అయిన రోహిత్ శర్మ ఓపెనింగ్కి దిగేటప్పుడు ఎంత అద్భుతంగా ఆడేవాడు. అదే ఆస్ట్రేలియా జట్టు పైన 40 బాల్లలో 90 రన్స్ కూడా కొట్టిన ఇన్నింగ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ వీళ్ళని చూస్తేనేమో కనీసం బాల్కి ఒక రన్ కూడా కొట్టలేకపోతున్నారు. ఇలా ఆడడం వల్ల వాళ్ళకి నష్టం అయినా కాకపోయినా కానీ టీంకి మాత్రం చాలా నష్టం జరుగుతుంది వీళ్ళ వల్ల. ఇంకా వీళ్ళ మీడియా అయితే ఎంతో హైప్ ఇస్తుంది బాబర్ అజాంకి. విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్ కంటే బాబర్ అజాం కవర్ డ్రైవ్ ఎంతో అద్భుతంగా ఉంటుందని పేర్కొంటారు. కానీ నిజం చెప్పాలంటే విరాట్ కోహ్లీ ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అలాంటి ఇన్నింగ్స్ బాబర్ అజాం ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఆడలేదు. అండ్ నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇక పైన కూడా బాబర్ అజాం అలాంటి ఇన్నింగ్స్ ఆడలేడు. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఈజ్ ద గ్రేటెస్ట్ క్రికెటర్ ఆఫ్ ఆల్ టైమ్. అంతేకాని బాబర్ అజాంతో పోల్చి విరాట్ కోహ్లీ యొక్క పరువు తీయకండి. ఆ 8 మ్యాచ్ల్లో బాబర్ అజాం 50 కూడా చేశాడు. అండ్ ఆ 50 ఏంటో తెలుసా? BBL హిస్టరీలోనే అత్యంత స్లోయెస్ట్ ఇన్నింగ్స్ ఏంటంటే బాబర్ అజాం చేసిన ఇన్నింగ్సే. ఇలా గేమ్ మొత్తం టుక్ ఇన్నింగ్స్ ఆడుతూ వాళ్ళ టీం యొక్క పర్ఫార్మెన్స్ని మొత్తం దెబ్బతీసేస్తున్నారు. అండ్ వాళ్ళ పరువుని మొత్తం తీసేస్తున్నారు ఈ ప్లేయర్స్. ఆల్రెడీ ఇలాంటి పర్ఫార్మెన్స్ వల్ల ఏషియా కప్లో వీళ్ళకి ప్లేస్ దొరకలేదు మొహమ్మద్ రిజ్వాన్ అండ్ బాబర్ అజాంకి. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా ఆడుతున్నారు కాబట్టి T20 వరల్డ్ కప్లో కూడా వీళ్ళకి ప్లేస్ దొరకడం చాలా కష్టమనే చెప్పాలి. ఎందుకంటే మంచి ఇన్నింగ్స్ ఒకటి కూడా ఆడలేదు. అండ్ అన్ని ఇన్నింగ్స్ టుక్ గానే ఆడుతున్నారు కాబట్టి. సరే, ఈ పాకిస్తాన్ ప్లేయర్స్ ఎలాగైనా ఆడనివ్వండి, ప్రతి మ్యాచ్లో టుక్ అంటూనే ఆడనివ్వండి. కానీ ఇక్కడ ఒకటే సమస్య ఏంటంటే మొహమ్మద్ రిజ్వాన్ని రోహిత్ శర్మతో పోల్చడం, అండ్ బాబర్ అజాంని విరాట్ కోహ్లీతో పోల్చడం, అండ్ షహీన్ షా ఆఫ్రిదీని ద గ్రేట్ జస్ప్రీత్ బుమ్రాతో పోల్చడం. మీ ప్లేయర్స్ని మీ దగ్గర ఉంచుకోండి. మా ప్లేయర్స్ మాకు అద్భుతంగా ఆడుతున్నారు, వాళ్ళని వీళ్ళతో కంపేర్ అస్సలకే చేయకండి. ఎందుకంటే మా ప్లేయర్స్ ఆకాశంలో ఉంటారు, కానీ మీ ప్లేయర్స్ పాతాళంలో ఉంటారు. అదే పెద్ద తేడా. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.